సక్రమముగా వాటిని చేసినప్పుడు, ఎప్పుడైతే పిల్లల దేవుడు అప్పగించిన ఆ చిన్న చిన్న బాధ్యతలను మనం బాధ్యతాయుతంగా సక్రమంగా వాటిని నిర్వర్తిస్తామో, రాబోతున్న భావి కాలంలో దేవుడు గొప్ప గొప్ప బాధ్యతలను మనకి అప్పగిస్తాడట. దేవుడికి స్తోత్రం కలుగునుగా. మరణాత. కాబట్టి పిల్లలారా, మరి దేవదాస్ గారు లోకములో ఎలాగైతే ఒక ఉద్యోగస్తుడిగా ఉన్నారు, ఏమ్మా లోకము గ్రామాలు పెద్దగా ఉండటాన్ని బట్టి ఒక ఇద్దరిని, సగం గ్రామం ఒకరికి సగం గ్రామం ఒకరికి, అంటే ఒక గ్రామములో సగ భాగం, అంటే ఒక గ్రామంలో ఇంచుమించు ఒక 5,000 మంది ఓటర్లు ఉంటే ఈ కష్టమును ప్రభుత్వానికి చేరదీసే ఒక ఉన్నతమైన జనులారా, మరి దేవదాస్ గారు కానీ తన భార్య ప్రార్థన పరురాలుగా ఉంది. 7గురిలో సన్నిధి స్త్రీల్లో ఒక సన్నిధి స్త్రీగా ఉన్నారు. మరి మీరు కూడా బాధ్యత కలిగి, ఎందుకంటే మనం ఎప్పుడైతే దేవుని పని బాధ్యతగా చేస్తాం, పని చెప్పండి, అందరూ చెప్పండి. ఏమో మనం దేవుని పని చేస్తే చెప్పండి దేవుడు, మరి మనం దేవుడి పని ఏం చేస్తున్నాం చెప్పండి. ఆదివారం ఆరాధనకు రావడం దేవుడి పనా కాదు. ఆదివారం ఆరాధన నీకోసం నువ్వు వస్తున్నావు. కాబట్టి ఇప్పుడు అలా మనం దేవుడి పని చేసేవారిగా ఉండాలి. తప్పకుండా అప్పుడు దేవుడు మన కార్యాలన్నీ ఆయన జరిగిస్తాడు. మరి గడిచిన శిలువ శ్రమల 40 దినాల కూటాల్లో ఒక రోజు కూడికను వారు ఏర్పాటు చేస్తారు. నిజమే, మరి నాన్నగారు చెప్పినట్లుగా ఏదో కానుక కోసం కాదు, ఏదో భోజనం కోసం కాదు, కానీ దేనికోసం చెప్పండి, మీ దీవెన కోసం. ఒక 1000-1500 రూపాయలు ఖర్చు పెట్టి తప్పకుండా పిల్లల ఏడాదిలో చనగారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతు.